వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తామన్నమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్, తర్వాత చిల్లీ, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, కొత్తిమీర, సమ్ ఆనియన్స్, మళ్ళీ బటర్, చిల్లీ పౌడర్, జీలకర్ర పౌడర్, ఇది కాజు కొంచెం సమ్ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నది, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, సాల్ట్, పసుపు, ఇది వచ్చేసి హోల్ మసాలాస్, ఇది ఆ బిర్యానీ ఆకు, జీలకర్ర, 3 లవంగాలు, చెక్క అండ్ కర్డ్. లాస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. కడాయి పెట్టుకొని కొంచెం మనకు తగినంత ఆయిల్ పోసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, చెక్క, జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత గార్లిక్ పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గనివ్వాలి. 80% ఇలా మగ్గాక తర్వాత మళ్ళీ టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను నేనైతే. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. తర్వాత ధనియా జీలకర్ర పౌడర్, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారాలు కొంచెం నూనెలో కొంచెం తేలాలి. తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుని నెక్స్ట్ కాజు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండి వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. కాజు వేసుకున్న తర్వాత కొంచెం అడుగంటుతుంది, దానికోసము కొన్ని వాటర్ పోసుకోవాలి. తగినంత వాటర్ పోసుకోండి మీరు. ఆయిల్ ఇలా పైకి తేరుకున్న తర్వాత మనం పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఈ యాక్చువల్గా మేము హాట్ వాటర్లో ఇచ్చేసి పెట్టినాను. హాట్ వాటర్లో ఇది నానబెట్టి ఇచ్చేసినాను. కొంతమంది అడగొచ్చు ఫ్రై చేసుకుని వేసుకుంటారు కదా అనేసి. ఇది ఫ్రెష్ పన్నీర్ కాబట్టి అవసరం లేదు. ఒక 2 మినిట్స్ కొంచెంసేపు మగ్గనిచ్చాక తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేకుంటే లేదు.
కర్డ్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. స్కిప్ చేసినా పర్వాలేదు. దాన్ని టేస్ట్ కోసం ఎవరో ఒకళ్ళు మాత్రం టేస్ట్ కోసం వేసుకుంటారు. చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. లాస్ట్లో కొంచెము మనం బటర్ తీసుకున్నాం కదా, బటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో దీంట్లో వేసుకుంటాం. ప్రిపేర్ అయిపోయాక తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. వెరీ ఎమ్మీ